తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇకాలజీ. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇకాలజీ అంటూ ఉన్న దగ్గర మోస్ట్లీ ఇకోసిస్టమ్ ఆర్ ఇకాలజీ ఈ డెఫినేషన్స్ అయిపోయిన తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ దిస్ బయోడైవర్సిటీ. ఇది కూడా దట్ విల్ బి కమింగ్ అండర్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఇకాలజీ, రైట్. దాని తర్వాత ఇంకేముంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇకోసిస్టమ్స్ చూస్తాం. దిస్ వన్ దట్ ఈస్ ఆల్సో కవర్డ్. ఇవే కాకుండా విడిగా మనకి ఫుడ్ చైన్ అండ్ ఫుడ్ వెబ్స్ చూస్తాం. సో రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అండ్ ఏ విధంగా ఎనర్జీ అన్నది ఒకదాని నుండి ఒకటి మూవ్ అవుతుంది అన్నది. ఈ కాంటెక్స్ట్లో మనం ఎకలాజికల్ పిరమిడ్స్ కూడా చూస్తాం. అండ్ ఈ పిరమిడ్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వన్ ఈస్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, పిరమిడ్ ఆఫ్ బయోమాస్, పిరమిడ్ ఆఫ్ నెంబర్. సో ఏదైతే ఒక ఎకోసిస్టంలో ఉన్న పర్టికులర్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ ఉన్న దగ్గర వాటి నెంబర్స్ ఏ విధంగా మారుతున్నాయి అంటే పాపులేషన్ ఏ విధంగా మారుతుంది, వాటి బయోమాస్, ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ప్రజెంట్, ఆర్గానిక్ మ్యాటర్, లేకపోతే వాటిలో ఎనర్జీ అన్నది ఎలా చేంజ్ అవుతుంది. వీటన్నిటితో పాటు బేసిక్గా మనము ఎకోసిస్టమ్కి సంబంధించి ఫంక్షన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ కూడా చూస్తాం. అండ్ ఈ ఫంక్షన్స్ ఆఫ్ ఎకోసిస్టంలో కూడా మనకి బేసిక్ ప్రాసెసెస్ అయిన డీకంపోజిషన్ ఒకటి చూస్తాము. బికాస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏదైతే డెడ్ అండ్ డీకేయింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయో అవి ఏ విధంగా డీకంపోజ్ అవుతున్నాయి అండ్ ఈ డీకంపోజిషన్కి హెల్ప్ అయ్యే విధంగా వాట్ ఆర్ దోస్ మైక్రో ఆర్గానిజమ్స్. మోస్ట్లీ మనకి బ్యాక్టీరియా అండ్ ఫంగై అన్నవి డీకంపోజర్స్. సో వాటి గురించి చూస్తాము. వీటితో పాటు న్యూట్రియంట్ సైక్లింగ్, న్యూట్రియంట్ కంటెంట్ అన్నది ఏ విధంగా అట్మాస్ఫియర్ నుంచి సాయిల్లోకి, సాయిల్ నుంచి గ్రౌండ్కి అండ్ అగైన్ బ్యాక్ ఇన్ టు ద సాయిల్ అండ్ ఇన్కేస్ సాయిల్ నుండి ఆర్గానిజమ్స్లోకి మళ్ళీ అట్మాస్ఫియర్లోకి. సో దిస్ సైక్లింగ్ మోస్ట్లీ మనం వి సీ టూ టైప్స్. వన్ ఈజ్ ద గ్యాషియస్ సైకిల్స్ అండ్ ది అదర్ ఈజ్ ద, సో వీటిని ఏమంటారంటే విల్ స్టడీ దిస్ ఇన్ ద జియోకెమికల్ సైకిల్స్. అండ్ ఇంకొకటి ద సెడిమెంటరీ సైకిల్స్. సో గ్యాషియస్ సైకిల్ మీకు తెలిసే ఉంటుంది, వాటర్ వేపర్కి సంబంధించి కానీ, రైట్.